సందేశం ఇచ్చినటువంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన చేనేత కార్మిక సంఘం ఐక్య నాయకులైనటువంటి కటికాల వెంకటేశ్వర సభకు నమస్కారం. ఇప్పుడే శంకరయ్య ఉద్దేశాన్ని అవగాహనగా గురించారు. ప్రత్యేకంగా నేను చెప్పలేదు. ముఖ్యంగా ఈరోజు మన జాతికి చేనేత జాతికి చాలా ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ అన్యాయాన్ని ఎదుర్కొనేదానికి మన వంతు మనం సహకరించి ఒకరికొకరు తోడుగా ఉద్యమించాలి, సాధించుకోవాలి అనేటువంటి ఒక నిశ్చయంతో అన్ని కులాలు చేనేత కులాలన్నీ కలిసి అనేక సంఘాలు కలిసి వ్యాపార సంఘాలు కూడా కలిసి ఉన్నాయి. చేనేత బట్టల వ్యాపారస్తులు కూడా ఉన్నారు. దీంట్లో 16 సంఘాలతో సమిష్టమైంది. ముఖ్యంగా మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఒకనాడు భారతదేశంలో వ్యవసాయ రంగానికంటే ముందు పీఠంలో చేనేత ఉంది. చేనేతకి ప్రథమ స్థానంలో ఉండింది. ఆర్థికంగా వ్యవసాయదారుల కన్నా కూడా పెరిగికిలి స్థానంలో ఉంటూ ఆనాడు, అంటే ఇది నేను చెప్పేది కాదు, భారత హిస్టరీ, భారత ఇండియన్ హిస్టరీలోనే లిఖితపూర్వకంగా లిఖించినటువంటి విషయాలే. ఆనాడు ఆర్థికంగా బాగా సంపన్న వర్గంగా ఉన్నటువంటి చేనేత వృత్తి, ఆనాడు ఉన్నటువంటి రాజులు పరిపాలిస్తున్నటువంటి పెద్ద పెద్దోళ్ళు తాంబూలం పెట్టి ఆహ్వానించి ఒక పెద్ద పీట వేసి ఆయన కూర్చోబెట్టి ఆర్డరు, బట్టలు కావాల్సిన దానికి దోవతులు కానీ చీరలు కానీ ఆర్డర్ పెట్టి వాళ్ళు సౌకర్యంగా గౌరవంగా పంపించినటువంటి రోజులు ఒకనాడు. అది పూర్వం. అప్పుడు వ్యవసాయం 2వ స్థానంలో ఉండింది, మొదటి స్థానంలో చేనేత ఉండింది. ఇది ఇండియన్ హిస్టరీలో రాసినటువంటి లిఖితపూర్వక అక్షరాలు. తర్వాత భారతదేశంలోకి మన బ్రిటిష్ వాళ్ళు పాదం పెట్టి ఈ బట్ట పోటీతో మనం ఇబ్బంది పడతామని చెప్పేసి వాళ్ళ పరిపాలనలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కల్పించి చేనేతని ఒక్కొక్క కొమ్మను అనుకుంటూ వాళ్ళ మిల్లు బట్టలు మార్కెట్లోకి అనేకమైనటువంటి విరివిగా వచ్చేదానికి మన వాళ్ళకి ఇబ్బందులు కల్పించినందువల్ల ఆనాడు బెంగాల్ ప్రాంతంలో కలవతో కప్పబడిన ఎడారులుగా మారినటువంటి కళేబరాలు అంటే మన వాళ్ళు ఆకలికి అన్నం లేక మరణిస్తే వాళ్ళందరూ శవాలు కళేబరాలుగా ఉన్నాయనేటువంటి ఇండియన్ హిస్టరీలో ఉంది. ఆ క్రమంలో స్వాతంత్రోద్యమం పుట్టింది. ఆ స్వాతంత్ర ఉద్యమంలో మన 3 రంగుల జెండాలో మధ్యలో రాట్నం గుర్తుంది. రాట్నం ఎందుకు ఇచ్చారంటే మనం చిహ్నమే, మన మగ్గం గుర్తుకి చిహ్నమే రాట్నం. ఆ క్రమంలో వచ్చినటువంటి క్రమమే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన మహాత్మా గాంధీ చెప్పినటువంటిది, ఈ భారతదేశానికి 2 కళ్ళు లాంటివి వ్యవసాయం, రెండవది చేనేత. వ్యవసాయం, చేనేత ఈ 2 కళ్ళుని 1985 న్యూ టెక్స్టైల్ పాలసీ, జౌళి పాలసీ వచ్చింది. ఆనాడు ఒక కొమ్మ నరికారు రాజీవ్ గాంధీ టైం. ఎందుకు నరికారు అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి పాలిస్టర్ దానికి డ్యూటీ ఎక్కువ ఉండేది. అప్పుడు చాలా తక్కువ దిగుమతి అవుతుండేది. అది మార్కెట్లో కూడా పాలిస్టర్ గుడ్డకి రేట్ ఎక్కువ ఉండేది, చేనేత బట్ట తక్కువ ఉండేది. దాన్ని దెబ్బ కొట్టేదానికి పాలిస్టర్ దిగుమతుల మీద ఉన్న సుంకాలని తీసేశారు, తగ్గించారు. విపరీతంగా పాలిస్టర్ రావడం, అంబానీ యొక్క మిల్లుల్లో విపరీతంగా బట్టలు తయారు చేసి మిల్లు బట్టలు మార్కెట్లో రావడం, ఆ క్రమంలో మనం అనేక ఇబ్బందులకి గురయ్యి
మన కార్మికులు అక్కడి నుంచే ఆకలి సాగులు ఆత్మహత్యలు గురవుతూ వచ్చింది. ఆ క్రమం వాజ్పేయి టైంలో సత్యం కమిటీ సిఫారసుల్లో భాగంగా చెలపనుల్ని తెగొట్టాడు. భారతదేశ వ్యాప్తంగా బలమైనటువంటి ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆనాడు ఇక్కడి నుంచి కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ బస్సు లేకపోతే లారీ వేసుకొని నెల్లూరుకి రావడం జరిగింది. ఇటువంటి ప్రదర్శనలు చరిత్ర నాకు తెలిసి అంత పెద్ద ప్రదర్శన ఎప్పుడూ జరగలే. కలెక్టరేట్ ముట్టడిచ్చాం. ఆ క్రమంలో దేశమంతా అట్టే జరిగింది. దానివల్ల కొంతవరకు శిల్పనులు ఆగింది, లేకపోతే ఇప్పుడు శిల్పనులు కూడా ఉండేది కాదు. ఇలాంటి ఒక్కొక్క పాలకులు, అది ఏ పార్టీ అనేది పక్కన పెట్టే, ప్రతి పాలకుడు కూడా మనం నరుక్కుంటేనే వచ్చారు. ఈనాడు మన పరిస్థితి చాలా ఏళ్ల మీద. ఈరోజు చెన్నూరు కానీ ఈ చుట్టుపక్కల మన చేనేత మొగ్గాలు ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కిరిచినటువంటి మొగ్గాలు ఉండేది. ఇందిరాగాంధీ సత్యాడుందో మహాతల్లి, ఆమె గౌరవంగా మనం ఎందుకు పిలుచుకుంటున్నాం అంటే ఆనాడు 25%, 25% ఇన్సెంటివ్ ఇచ్చింది ఎక్స్పోర్ట్కి. అప్పుడు దానాలు, బయట పిన్ను, ఇంకా రకరకాల సరుకులు విపరీతంగా తయారయ్యేది. ఎక్స్పోర్టర్స్ మనకు పెట్టుబడులు ఇచ్చి మగ్గాలు పెట్టమని చెప్పి అందించారు. అది ఒక స్వర్ణయుగం, దాన్ని మనం మర్చిపోవడానికే లేదు. అంత మంచి స్వర్ణయుగాన్ని రోజు రోజుకి నరుక్కుంటూ వచ్చి ఈ పాలకులే మిల్లు యజమానులకి తొత్తులయ్యి మనకి అన్యాయం చేశారు. ఈరోజు 200 యూనిట్లు కరెంట్ ఇస్తే కొంతవరకైనా కొంచెం బడ్జెట్లో, మన కుటుంబ బడ్జెట్లో తగ్గుతుంది. బట్ట తయారు చేసిన కొద్దిగా చౌకగా కూడా ఇచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ 200 యూనిట్లు గత ప్రభుత్వం అందిస్తే ఈ ప్రభుత్వం 200 ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేతన్న నేస్తం 24,000 గతంలో ఇస్తుంటే ఇప్పుడు 25,000 ఇస్తామని చెప్పారు. అంటే జిఎస్టీ అనేది దుర్మార్గమైనటువంటిది. మన ఉత్పత్తులు గుడ్డకి తయారయ్యేదానికి కావాల్సిన ముడి సరుకులన్నిటి మీద జిఎస్టీ వేశారు. విపరీతమైన భారం పెరిగింది. మార్కెట్లో మన బట్ట రేటు పెరిగింది, పౌర్ణంలో బట్ట రేటు తగ్గింది. అందువల్ల మన మొగ్గాలు కూడా కుదించుకుంటూ ఉంటాయి. ఈరోజు మనకి అక్కడ 85లో 22 రకాలు మగ్గం మీద తయారయ్యాలని జీవో ఇస్తే అది వాజ్పేయి టైంలో 11 రకాలకి తనిఖీయడం జరిగింది. ఈ 11 రకాలు కూడా ఈరోజు పౌర్ణంలో తయారవుతున్నాయి. ఇది నగ్న సత్యం, ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం. ప్రభుత్వ కనుసన్నల్లోనే అనంతపురం ఈ ప్రాంతంలో కూడా, కడప ఈ ప్రాంతంలో పౌర్ణంలో మన చీరలు అన్నీ కూడా తయారవుతున్నాయి. ఈ పౌర్ణములే కాకుండా ఆటో పౌర్ణమ్స్, ఈ 15 పౌర్ణములు తయారు చేసేది ఒక్క మనిషి, 15 మంది చేసేది పౌర్ణంలో 15 మంది ఒకే మనిషి కంప్యూటర్లతో ఆటో సిస్టమ్ వచ్చి విపరీతమైన ఉత్పత్తి చేస్తాయి. అందుకని ఇంకా చౌకగా మార్కెట్లో తీసుకురాగలుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వం కనుసన్నల్లోనే ఇంత పెద్ద ఘోరం జరిగిపోతుంది. మనం అరిసినా పట్టించుకోవడం లేదు. మనం పరిశ్రమ రోజు పేపర్లో చూడండి, చేనేత కార్మికులు ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆ 2 కళ్ళు వ్యవసాయం, చేనేత ఆత్మహత్యలకు గురవుతున్నారు. అందుకని ఈరోజు మన అన్ని సంఘాలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ముక్త కంఠంతో ఆడ నిరూపణ చేయకపోతే మన గురించి అనుకునేటువంటి ప్రభుత్వం ఉండదు. ఎందుకనంటే మొన్న మీరు పేపర్లో చూసి ఉంటారు, మత్స్యకారులు వాళ్ళ డిమాండ్స్ కింద మేము ప్రదర్శన వస్తున్నాం ముట్టడిస్తామని ప్రకటన చేసి మరుక్షణమే 3వ రోజే వాళ్ళకి జీవో పాస్ అయ్యి వచ్చేసింది. అదేవిధంగా మనం 22వ తేదీ గర్జనతో మన యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి నెరవేరుతుందని కూడా నేను గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాను. మనం కదలాల్సిన వాళ్ళు అందరూ కూడా కదాలి. ముక్త కంఠంతో 10,000 మందితో అక్కడ నిర్వహించాలనేటువంటిది మన యొక్క రాష్ట్ర ఐక్య కార్యాచరణ యొక్క కోరిక.
ఆ ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో మేము ఎక్కడైతే తిరుగుతున్నామో మన జిల్లాలో కూడా అనేక మంది టీములుగా మండలాలు తిరుగుతూ ఉన్నారు, జిల్లాలుగా కూడా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి మనం రేపు 22వ తేదీ అక్కడ చేరేదానికి రైళ్లలో, అదేవిధంగా మేము మన మొదలపూర్లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఒక బస్సు మాట్లాడుకొని బస్సులో వస్తామయ్యా అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేశారు. ఇప్పుడు కూడా పేర్లు ఇందాక అడిగితే మొత్తం 50 మంది పేర్లు